మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హన్మకొండ జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అర్హులైన తమకు కేటాయించాల్సిన ఇండ్లు కమిషన్లు ఇచ్చిన వారికి కేటాయిస్తున్నారంటూ స్థానిక మహిళలు ఆరోపించారు. 30 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని తమను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తామని ఖాళీ చేయించి తమకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాకుండా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడానికి ఇవాళ పూనుకొని హన్మకొండలోని ప్రెస్ క్లబ్ పక్క ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లు దానికి కాస్త కలరింగ్ అద్ది ఎవరికైతే అర్హులు ఉన్నారో వారికి ఇస్తున్నారని చెప్పి ఇక్కడికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావడం జరిగింది. అయితే ఆ ఇండ్లు తమకు వర్తిస్తాయి, తమకు ఇవ్వాలి, మేము అర్హులం అంటూ ఇక్కడ నిరసన తెలుపుతున్న మహిళలు ఉన్నారేంటమ్మా చెప్పండి, ఎందుకు మీ నిరసన తెలుపుతున్నారు? మిమ్మల్ని ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు? మాది ఇక్కడే గుడిసెలు ఉంటే అప్పుడు పీకేపించిండ్రు, మీ ఇక్కడనే కట్టిస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ కూడా ఇక్కడ గృహప్రవేశం చేపిస్తామని చెప్పి ఆయన కూడా వచ్చిండు, కొబ్బరికాయలు కొట్టిరు అంటేనే మేము ఒప్పుకున్నాము. ఈ గుడిసెలు కాల్ చేపించినాము. గుడిసెలు కాల్ చేపిస్తే అమ్మ కిరాయికుండలో కిరాయికుండా అండి, లేకపోతే వేరే ఎక్కడ ప్లేస్ చూపిస్తామంటే ఎక్కడ సార్ పద్మశ్రీ కాలనీ పోయి అక్కడ కూడా గుడిసెలు వేయించుకున్నాము. అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడ ఉన్నాము. మాది ఇక్కడనే రేషన్ కార్డు, ఇక్కడనే ఆధార్ కార్డు, మా అన్నీ ఇక్కడనే ఉన్నాయి. మాకు లాస్ట్కి వచ్చేసరికి మాకు ఇక్కడ ఇల్లు ఇస్తలేరు. ఇప్పుడు లోపల కార్డు రాలేదు. మాకు పెద్ద మనిషి అంటే ఉన్నాడు కదా స్వామి, ఆయన పిలిపియండి. మాకెందుకు మాకు లిస్ట్ పేరు వచ్చింది, డబ్బు కూడా ఇచ్చిన. ఇప్పుడు మా సార్ యాక్సిడెంట్ విషయం చనిపిస్తారు. మా ఆయన పేరు అవుపోతే నాకు పాప బాబు, మా బాబు ఇక్కడ పుట్టిన, నా పాప ఇక్కడ పుట్టి, మా అమ్మ నాకు ఇక్కడ వెళ్ళిపోయిండు. నాకు ఇప్పుడు కాల్ చేయమన్నారు. కాల్ చేయమన్నప్పుడు కాల్ చేసినాము. కాల్ చేసినప్పుడు మాకు ఇల్లు అంటే ఇవ్వాలి కదా, ఇస్తేనే మంచిది కదా. మేము కూడా పేదోళ్ళమే కదా, పేదోళ్ళ కోసం ఇళ్ళ కోసమే కొట్టేది. డబ్బులు అయితే తీసుకున్నారు కంపల్సరీ. ఇక ఒక్కొక్కరు 1,50,000 అట్లా ఎవరికి చొప్పున వాళ్ళు తీసుకున్నారు. అట్లా చెప్పండి అమ్మా, మరి ఎవరికి ఇస్తున్నారు? మీకు కాకుండా మరి మీరు అర్హులు అంటున్నారు, ఎవరికి ఇస్తున్నారు? పైసలు కమిషన్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తాడు. ఇక్కడ పేర్లు రాసుకోబోతాడు, ఎమ్మెల్యే కాడికి పోగానే పేర్లు మార్చేస్తాడు. కమిషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కిస్తాడు, ఇచ్చేస్తాడు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఈయన చనిపోయింది. నా పెళ్లి కాకముందు నుంచి ఈయన ఉంటానా. నా పెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ చనిపోయింది, ఇక్కడ మా నాన్న చనిపోయిండు. ఇప్పుడు మా ఆయన కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. మా పరిస్థితి ఏంటిది? మాకు గిరాయిలు కట్టలేకపోతాము. పని చేసే కాలు చెయ్యి ఇరిగింది. మరి మమ్మల్ని ఎవరు చదవాలి? మాకు ఇల్లు వస్తుందా, ఇక్కడ ఉండి కూలి పని చేసుకుందామని ఉంటుండే. ఆ పని చేసుకున్నట్టు ఇప్పుడు మేము ఎన్ని రోజులు ఉండాలి కిరాయిలకు? కమిషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఏమో రాసిస్తాడు. ఇక మాదేమో ఇన్ని రోజుల కానీ సర్వే అయినా మీ పేరు రాసినాం అమ్మ అది అన్నాడు. లాస్ట్కి అంతా జెండా తిని లేబర్ చూపిస్తాను. మాట్లాడదాం ర్యాంకులు అంటే నేను కొద్దిగా ఆయనకు వస్తా, కొద్దిగా ఆయనకు వస్తా అంటాడు. కొద్దిగా ఇవాళనే ఇస్తాడు, ఇక మళ్ళీ ఎందుకు ఇస్తాడు? ఇక ఆయన ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా. సార్ నాకు ఇల్లు రాలే, నేను 30 ఏళ్ళ బట్టి ఇక్కడనే ఉంటాను. అప్పుడు ఇల్లు అందరూ ఇచ్చిండు, వరకకో పైసకో ఆరోగ్యాలు మంచిగా లేక అమ్ముకున్నాం సారు. నాకు ఒక బాబు పాప, అబ్బాయి లేరు, తల్లిదండ్రులు లేరు, అత్తమామ లేరు, నేను ఒక్కదాన్ని సారు. నాకు ఇల్లు రాలే, ఏమన్నా అంటే నీకు ఇల్లు రాదన్నాడు. బయట పేర్లు పెట్టిండు, లంచాలు తీసుకున్నారు. ఇందిరామిల్లు అని అడిగినప్పుడల్లా నీకు ఇల్లున్నది అన్నాడు. తీర సైవానికి మోసం చేసిండు. అయ్యా బాధ్యత, మేము ఇంత మందు పోసుకొని సత్తం ఎక్కడా. మాకు రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా పుట్టు పూర్ణం అంతా ఇక్కడనే ఉన్నది. నా 2 పిల్లలతో చూస్తున్నాం. ఎవరికైతే అర్హులు ఉన్నారో వారికి చెందాల్సిన ఇండ్లు మాకు ఇవ్వకుండా ఇతరులకు కమిషన్లు ఇచ్చిన వాళ్ళకు, పార్టీ వర్గాల వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్నారు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. మేము 30 సంవత్సరాలుగా మాకు ఇండ్లు లేవు, నిలువ నీడలేని బతుకులు మాకు ఇక్కడ కట్టిస్తామని చెప్పి మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళగొట్టి ఇవాళ మోసం చేసి మాకు దగా చేస్తుంది ప్రభుత్వం. మాకు ఖచ్చితంగా ఈ ఇల్లు మాకే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. లేకపోతే మేము నిరసనలు తెలుపుతామని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, వరంగల్.